హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ ఇట్లు శ్రావణి వర్మ. అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు నాగుల చవితి వ్లాగ్ కూడా షేర్ చేసేస్తున్నాను. అందరికీ హ్యాపీ నాగుల చవితి అండి. ఇంక నిన్నే మేము నైట్ వచ్చామండి ఇంటికి. సండే నైట్ వైజాగ్ వచ్చేసాము. ఇంకా ఆ వ్లాగ్ కూడా నేను మీకు నాగుల చవితి వ్లాగ్లోనే షేర్ చేసేస్తున్నాను. దానికంటూ సపరేట్గా వ్లాగ్ అనేది నేనేమి స్టార్ట్ చేయలేదు. ఇంక దీంట్లోనే కొన్ని క్లిప్స్ అనేవి కూడా యాడ్ చేసేస్తాను. ఇంక నేను నా పుట్టు దగ్గరికి వెళ్ళే ముందే అన్నీ ఇలాగ ప్రిపేర్ చేసేసుకొని ఒక దగ్గర పెట్టేసుకుంటున్నామండి. ఏవైతే కావాలో అవన్నీ ఇలా రెడీ చేసుకొని ఒక పక్కన పెట్టుకుంటున్నాము. ఇంక వెళ్ళే ముందు అలాగ బ్యాగ్లన్నీ పెట్టేసుకోవచ్చు అని చెప్పి ఇంక ఈ విధంగా ఫస్ట్ అన్నీ కావాల్సినవన్నీ ఒక పక్కన పెట్టేసుకున్నాం. ఇంకా నేను పూజ అనేది కూడా స్టార్ట్ చేసేసుకున్నాను. ఇక్కడ అత్తయ్య మార్నింగే పూజ అది కంప్లీట్ చేసేసుకున్నారు. నేను ఇంకా కొంచెం పనులు అవి ఉండి పిల్లలకి అవి ఫ్రెష్ అప్ అది చేసి అప్పుడు నేను పూజ అనేది రెడీ అయ్యాక పూజ అనేది కూడా స్టార్ట్ చేసుకున్నాను. ఇంక ఈ విధంగా నేను సింపుల్గా రెడీ అయిపోయి పూజ కూడా స్టార్ట్ చేసేసుకున్నాను. యాక్చువల్లీ తుఫాన్ అంటున్నారు. నేను సండే నైటే వచ్చేసాను కాబట్టి నాకు సండే తెలిసింది, మెసేజ్ అది వచ్చింది పిల్లలకి కూడా హాలిడేస్ అని చెప్పి. బస్ అది ఎక్కాక అప్పుడు మెసేజ్ వచ్చింది తుఫాన్ అని. మీరు చాలా కేర్గా ఉండండి. కరెంట్ అది ఉంటుందో కూడా మనకు తెలియదు. పవర్స్ ఎక్కువ తీసేస్తుంటారు తుఫాన్ అనేసరికి. ఇంకా మనకి ఏవైతే కావాలో అవన్నీ రెడీ చేసి ఫస్టే మీరు ప్రిపేర్గా ఉండండి. ఎందుకంటే పవర్ ఉంది అని చెప్పి మనం కొంచెం ధీమాగా ఉంటే పవర్ లేకపోతే మనం ఏం చేయలేము. ఛార్జెస్ కానీ మెయిన్ మనకి ఛార్జింగ్, తర్వాత వాటర్ అలాంటివన్నీ మీరు సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఆ టైంకి మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. యాక్చువల్లీ నేను మండే మీకు ఇది వ్లాగ్ అనేది ఎడిట్ చేసి పెడుతున్నాను కాబట్టి ఆల్రెడీ ఇక్కడ తుఫాన్ అనేది స్టార్ట్ అయిపోయింది. పిల్లలు కూడా హాలిడేసే, ఇంట్లోనే ఉంటున్నారు. మీ అందరు కూడా చాలా జాగ్రత్తగా బయటికి వెళ్ళకుండా ఉండండి ఇంట్లోనే సేఫ్గా. ఇంకా హస్బెండ్ వాళ్ళకి ఆఫీస్ అది ఎలాగో కామనే కాబట్టి వాళ్ళు తప్పదు ఎలాగో వెళ్ళాల్సిందే. పిల్లలతో మాత్రం కొంచెం బయటకు అది పంపించుకుంటా ఇంట్లోనే గేమ్స్ అవి ఇండోర్ గేమ్స్ అవి ప్లాన్ చేసుకుని ఇంట్లోనే జాగ్రత్తగా ఉంచండి. ఇంక ఇక్కడ నేను పూజ కూడా చక్కగా కంప్లీట్ చేసేసుకున్నానండి. ఇంక ఈ విధంగా నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అవి నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఇంకా మా అత్తగారి పూజ కూడా అయిపోయింది కదా, మా అత్తగారు కూడా రెడీ అయిపోయారు. ఇంకా అత్తయ్యతో కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా ఇక్కడ నేను తీసుకుంటున్నాను. నాకు నచ్చిన పార్ట్ ఏంటంటే మా ఇంట్లో నాకు మా దేవుడి గదేనండి. ప్రశాంతంగా దేవుడి గదిలో కూర్చొని హ్యాపీగా పూజ చేసుకోవచ్చు. నాకు ఇలాగ చక్కగా కిందన కూర్చొని చేసుకుంటేనే నాకు చాలా ఇష్టం. ఇంక ఇక్కడ అత్తయ్య ఇలా సెపరేట్గా దీపం అనేది దేవుడి దగ్గర పాదాల దగ్గర ఇక్కడ చిన్న విగ్రహం కూడా ఉంటుంది. దానికి ప్రతిరోజు పౌర్ణమి వరకు ఆ దీపాన్ని వెలిగించుకుంటారండి. అది కొండెక్కకంట కార్తీక మాసం స్టార్టింగ్ నుంచి పౌర్ణమి వరకు ఇలాగ అనుకున్నారంట, పెట్టుకుంటారని చెప్పి ఇంక ఈ విధంగా అత్తయ్య పూజ అనేది చేసుకుంటున్నారు. ఇంక ఇక్కడ బ్యాగ్ కూడా ఒకసారి అన్నీ చెక్ చేసేసుకుంటున్నాం, అన్నీ పెట్టుకున్నామా లేదా అని. ఇంక ఈ విధంగా అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇలా రెడీ అయిపోయామండి. వ్యాన్ అది బుక్ చేసుకున్నాము, దానికోసమని వెయిటింగ్. ఇక్కడ నేను వీడియో తీస్తున్నానని తెలియదు, అందుకే సడన్గా ఇలా చూసేసరికి నాకు స్మైల్ అనేది వచ్చింది. ఇంకా వీల్ స్పెట్స్ కూడా వీల్దే, ఇక్కడికి వెళ్ళిన స్పెట్స్ చేంజ్ చేసుకునేసరికి వీళ్ళకి ఒక టైం అనేది ఒక 10 minutes అలా పట్టేస్తుంది. ఇంక ఈ విధంగా అందరూ హ్యాపీగా రెడీ అయ్యి చక్కగా కూర్చున్నాము. ఇంకా ఇక్కడ మా పాప కూడా వాళ్ళ తాతయ్యకి పౌడర్ది రాసి రెడీ చేస్తుంది. ఇంక లోపల వ్యాన్ కూడా వచ్చేసిందండి. ఇంకా అత్తయ్య వాళ్ళు 3 years నుంచి ఇలా వ్యాన్ అది పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మా ఆయన అల్లాడిపోతున్నారని చెప్పి ఇంక ఈ విధంగా మేము కూడా వ్యాన్ అనేది బుక్ చేసుకొని ఇంకా హ్యాపీగా అందరూ వెళ్ళి రావచ్చు అని చెప్పి డైరెక్ట్గా ఒక వ్యాన్ అనేది పెట్టేసుకున్నాము. హ్యాపీగా సేఫ్గా ఇంటి దగ్గర స్టార్ట్ అయిపోతున్నాము. చక్కగా ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి వెళ్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా మాకు ఇంటి దగ్గరలోనే ఒక 1.5-2 kilometers లోపలే ఉంటుంది. వ్యూ కూడా చాలా బాగుంది. పుట్ట దగ్గరికి వెళ్ళాము. ఇంకా ఐ లవ్ సాలూర్ అని మీకు చూపించేస్తున్నాను, అది కూడా ఒకసారి చూసేయండి. చూడండి ఎంత బాగుందో వ్యూ అనేది కూడా. మేము వెళ్ళిన దగ్గర అయితే చుట్టూ పొలాలు, మధ్యలో పుట్ట అనేది ఉందండి. చక్కగా క్లైమేట్ అది బాగుంటే మాత్రం చాలా బాగుంది. అస్సలు క్లైమేట్ బాగాలేదు, ఫుల్ ఎండలో వెళ్ళాము. మేము వెళ్ళేసరికి 10 అయిపోయింది. 12 లోపల పోయాలన్నారు. ఇంక ఇంట్లో కూడా అన్ని పనులన్నీ చూసుకుని వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది. ఇంక ఇక్కడ వేరే వాళ్ళు కూడా పూజ చేస్తున్నారు. ఇంక వాళ్ళు అయ్యాక మేము చేద్దామని చెప్పి ఇంకా కాసేపు వెయిట్ చేసాము. ఇంక అప్పటికే చాలా టైం అయిపోయిందని చెప్పి మా హస్బెండ్ కొద్దిగా పుట్ట అది క్లీన్ చేస్తున్నారు, ఇక్కడ సెట్ చేస్తున్నారు పూజ అది చేసుకోవడానికి. ఇంకా ఆయన అంతా సెట్ చేశాక మేము ఇంకా నేను అత్తయ్య పూజ అది కూడా ఇక్కడ స్టార్ట్ చేసాము. నేనైతే వెళ్ళిన వెంటనే ఆ వ్యూ అది చూసి అబ్బా చక్కగా ఫొటోస్, వీడియోస్, షార్ట్స్కి అన్నిటికీ చేసుకోవచ్చు అనుకున్నాను. కానీ ఇంకా మావయ్య వచ్చారు కానీ అక్కడ నుంచి తీసుకొని వచ్చాము కానీ నెమ్మదిగా ఇంకా అక్కడ దిగలేకపోయారు. ఇంకెందుకని చెప్పి వ్యాన్లోనే కూర్చోబెట్టేసాం. ఇంకా నేను ఇవన్నీ చేసుకొని వెళ్తే ఇంకా లేట్ అవుద్దని చెప్పి నేను ఇంకా చక్కగా ఫొటోస్ కానీ వీడియోస్ పెద్దగా ఏమీ షార్ట్స్ కానీ ఏమీ తీసుకోలేకపోయాను. ఇంకా ఎండ కూడా చాలా విపరీతంగా చాలా ఎక్కువ ఉంది. ఆ ఎండ చూసి సగం భయం వేసేసింది మాకు. ఇంక ఈ విధంగా నేను అత్తయ్య చక్కగా అన్ని మొత్తం ఏవేవైతే తెచ్చుకున్నామో దాంతో అన్ని పూజ అది చక్కగా కంప్లీట్ చేసుకుంటున్నాము. ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి కొన్ని క్లిప్స్ కూడా. చూడండి ఎంత బాగుందో అసలు వ్యూ అనేది. ఇంకా
నాకు దాన్ని అలా చూస్తూ ఉండిపోయాను. ఫొటోస్ మాత్రం చాలా బాగా వచ్చాయి. కొన్ని తీసుకున్నా మీకు లాస్ట్‌లో యాడ్ చేస్తాను. అవి కూడా లాస్ట్ వరకు చూడండి వీడియో అనేది స్కిప్ చేయకుండా. నిన్నటి వీడియో కూడా మంచి రెస్పాన్స్ అనేది వచ్చిందండి. వైజాగ్ టు సాలూరు వ్లాగ్ కూడా షేర్ చేశాను కదా! చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మనకి ఉన్ని తక్కువ సబ్స్క్రైబర్‌లోనే 90% వ్యూస్ అనేవి నాకు వస్తున్నాయి. నాకు తెలుస్తది కాబట్టి ఎంత వ్యూస్ అది ఏంటని. ఇక్కడ చూడండి ఒక లారీ మీద ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పూజ చేసుకోవడానికి వచ్చారు. వాళ్ళది పక్కనే పొలం ఏదో ఉందంట. అలా హ్యాపీగా ఉంటది. అలా మొత్తం ఫ్యామిలీ అందరూ వచ్చి చక్కగా ఇలా టైమ్ స్పెండ్ చేస్తే నాకు వాళ్ళందరిని చూసేసరికి చాలా హ్యాపీ అనిపించింది. చక్కగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అలా వచ్చి చక్కగా పక్క పొలంలోకి వెళ్ళి హ్యాపీగా చేసుకున్నారు వాళ్ళు. ఇంకా ఇక్కడ పొట్టులో మా హస్బెండ్ వాళ్ళందరూ పాలు పిల్లలతోని అందరితోని ఇలా చక్కగా పాలు, గుడ్లు అన్నీ వేయించేసామండి. ఇంక ఈ విధంగా పూజ అది కంప్లీట్ అవుతుంది. ఇంకా ఎవరైతే నాకు తక్కువ సబ్స్క్రైబర్స్‌లో కూడా చక్కగా మంచి వ్యూస్ అనేవి వస్తున్నాయి. నాకు నేను వ్యూస్ అవి చూసి చాలా హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ ఏంటంటే అందరూ చూస్తున్నారు కానీ లైక్ అనేది చేయట్లేదు. చూసేవాళ్ళందరూ కంపల్సరీ లైక్ చేయండి. మీకు బలవంతంగా పెట్టడం మీకు నచ్చితేనే లైక్ చేస్తారు. మరి ఎండింగ్ వరకు నాది చూస్తున్నారంటే నచ్చే చూస్తున్నారు కాబట్టి ఒక లైక్ కూడా చేయండి. ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా నేను చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా స్టార్టింగే కాబట్టి అక్కడ బయటకు వెళ్తూనే వీడియోస్ అవి చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఇంట్లో ఉంటే రోజు డైలీ ఏముంటాయి మార్నింగ్ పిల్లల స్కూల్స్, తర్వాత క్లీనింగ్స్, ఇంకా రొటీన్ అదే ఉంటుందని చెప్పి నేను అంత ఇంట్రెస్ట్ పెట్టట్లేదు. ఇంకా బయటికి వెళ్ళేటప్పుడే మనకు కొంచెం వెళ్తాం కాబట్టి ఏవైనా వీడియోస్ అవి తీయడానికి అవుతుంది. ఇంట్లో డైలీ రొటీన్ ఇంకా అందరి ఇంట్లో ఉండేదే ఉంటుంది. ఇంకా వీక్లీ వన్స్ డైలీ రొటీన్ అనేది పెట్టగలం కానీ రోజు ఉండేదే పెడితే మీకు బోరింగ్గా ఉంటుందని నేను ఇంకా డైలీ రొటీన్ అనేది ఏం షేర్ చేయట్లేదు. ఇంకా ఏదైనా మంచి మంచి వీడియోస్ చేద్దామని అనిపిస్తుంది కానీ చేసే ఇది సిచ్యువేషన్ అది రావట్లేదు. ఇంకా ట్రై చేస్తాను నేను కూడా. మరి ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసామంటే ఇంకా అన్ని రకాలు ఉండాలి కాబట్టి నేను కూడా నేర్చుకొని చేద్దామని ఫిక్స్ అయ్యాను. కొంచెం ఫియర్ అనేది కూడా పోయింది. స్టార్టింగ్లో అయితే ఏదైనా రికార్డింగ్ అది ఇస్తే ఒక 5 మినిట్స్ రికార్డింగ్ కూడా నాకు ఒక 2 అవర్స్ 1.5 అవర్ పట్టేది. ఇప్పుడు కొంచెం అలవాటు మీద కొంచెం కొన్ని వీడియోస్ అనేది షేర్ చేశాను కాబట్టి కొంచెం వేగంగా అయిపోతున్నాయి నాకు కూడా. మరీ అంత తొందరగా కాదు కానీ ఓకే. మరి 2 అవర్స్ ఏం టైం తీసుకోవట్లేదు. చక్కగా ఒక హాఫ్ అన్ అవర్, ఒక 1 అవర్లోనే నాకు ఎడిటింగ్, రికార్డింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అదొకటి కొంచెం నాకు హెల్ప్ఫుల్గా అవుతుంది. చేస్తున్నప్పుడు ఇంటి పని అవుతుంది, ఇది కూడా ఫాస్ట్గా అవుతుంది. స్టార్టింగ్లో అయితే ఇదే వర్క్ అంతా దీంట్లోనే ఉండిపోయేదాన్ని. పనులు కూడా పక్కన పెట్టేసి ఎడిటింగ్, రికార్డింగ్ మీదే ఉండిపోయేదాన్ని స్టార్టింగ్లోని. కొంచెం అలవాటు మీద ఆ పని ఈ పని 2 కవర్ చేసుకుంటున్నాను. ఇంకా పూజ అది కంప్లీట్ అయిపోయి హారతి కూడా ఇచ్చేసానండి. ఇంకా హారతి ఇచ్చాక పిల్లలందరికీ కూడా హస్బెండ్కి, అత్తకి అందరినీ తీసేసుకోమని చెప్తున్నాను. చక్కగా అందరూ హారతి అనేది తీసుకుంటున్నారు. ఇంక ఈ రోజుకి నా వీడియో అంతా మా అన్నయ్య తీస్తున్నాడు. ఇంకా అన్నయ్యకి కూడా అలా హారతి ఇచ్చేసి మీకు కూడా ఇక్కడ చూపిస్తున్నాను. మీరు కూడా తీసేసుకోండి హారతి. అది సక్సెస్ఫుల్గా పూజ అనేది కంప్లీట్ అయింది. ఫస్ట్ టైం నేను ఇక్కడ మా అత్తగారి ఇంట్లో నాగుల చవితి అనేది చేసుకుంటున్నాను. ఇప్పటివరకు ఎప్పుడు నాగుల చవితి అనేది ఎప్పుడు చేసుకోలేదు అత్తయ్య వాళ్ళ ఇంట్లో. ఫస్ట్ టైం చేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలు ఎంతగా వెయిట్ చేస్తున్నారో అది వాళ్ళు దీనికోసం వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు క్రాకర్స్ కాల్చేద్దాం ఏంటని. హ్యాపీగా మా పూజ అంతా అయిపోయాక వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేసాము. ఒక 10 మినిట్స్ హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని. నాకు మా అబ్బాయితో చాలా భయం. వాడు అస్సలు భయపడట్లేదు. చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు క్రాకర్స్తోని. నేను దెబ్బ తగిలితే మాత్రం అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. అంతవరకు ఏం తెలీదు. ప్రస్తుతానికి అంతా హ్యాపీగా అవుతుంది కాబట్టి చక్కగా వాడు ఎంజాయ్ చేస్తున్నాడు క్రాకర్స్తో. ఇంక ఇక్కడ చూడండి ఎంత బాగుందో వ్యూ. అది ఇక్కడ బరబాటి అది చూపిస్తున్నాను. చిక్కుడుకాయ అంటారు కదా, అటు సైడ్ బరబాటి అంటారండి. ఇది చాలా పొడవుగా లావుగా ఉంటుంది. నేను అది కొన్నాను. అది కూడా మీకు నేను వీడియోలో షేర్ చేస్తాను. ఎండింగ్ వరకు చూడండి. ఇంక ఈ పాదు చూడండి, ఇక్కడ నుంచి ఆ ఎండింగ్ వరకు మొత్తం అలాగా బాగా పెట్టారు. చాలా బాగుంది. అందుకే నేను వీడియో కూడా అందుకే తీశాను. ఇంక ఇక్కడ వచ్చేటప్పుడు టిఫిన్స్ అవి కూడా తెచ్చేసుకున్నాము. ఇంకా అందరికీ ఈ విధంగా నేను టిఫిన్స్ అవి ప్లేట్స్లో పెట్టేశాను. వాళ్ళు చక్కగా హ్యాపీగా తింటున్నారు. అస్సలు గాలి అనేది లేదండి. ఏదో మొక్కల మధ్యలో ఉన్నాం సాటిస్ఫాక్షన్ తప్ప అస్సలు గాలి అనేది లేదు. ఇంక ఇదంతా కంప్లీట్ చేసుకొని మేము సేఫ్గా ఇంటికి రీచ్ అయిపోయాము. ఇంకా మా హస్బెండ్ మధ్యలో ఒక 10 మినిట్స్ ఎక్కడికి వెళ్ళారు అనుకున్నాను. పుట్టకుక్క అక్కడ దగ్గరలో ఉందంట. ఫస్ట్ మనం పొలంకి వెళ్ళాక వెతుకుతాం కదా ఎక్కడ పుట్టుందో ఏటని. వెతుకుతుంటే ఆయనకి ఫస్ట్ ఇది కనిపించిందంట. మేము ఎవరికి చెప్పలేదు. మేము పూజ హడావుడిలో పడిపోయి ఆయన సైడ్కి వెళ్ళిపోయి సైలెంట్గా మాకు తెచ్చి చూపిస్తున్నారు ఎంత బాగుందో చూడండి అని. నాకు చెప్తే నేను కూడా వద్దును కదా అన్నాను. మీ అందరూ వస్తే అక్కడ నన్ను కట్టేస్తారు, నేను తెలియకుండా వెళ్ళి తెచ్చానన్నారు. ఇంక ఈ విధంగా పుట్టుకొక్క తెచ్చారు.
ఇంకా పుట్టుకోక అది మీకు చూపించాక ఇంక నేను ఫుల్గా ఏం తీయలేదు. పన్నీరు బఠానీ కర్రీ ఒకటి వండాను. పప్పు టమాటీ కర్రీ కూడా ప్రిపేర్ చేసుకున్నాం. ఆఫ్టర్ లంచ్ ఇదంతా కంప్లీట్ అయిపోయాక ఇంకేదైతే పుట్టపప్పు తెచ్చామో అదంతా క్లీన్ చేశానండి. లిటరల్లీ నమ్మరు 2 అవర్స్ నాకు టైం పట్టింది. మీకు ఓపిక ఉంటేనే ఇలాంటి నాటు తెచ్చుకొని కుక్ చేసుకోండి. లేదంటే శుభ్రంగా షాప్లో అమ్ముతారు, చక్కగా తెచ్చుకొని కుక్ చేసుకోండి. కాకపోతే ఇది హెల్త్కి మంచిది, నాటుది కాబట్టి మనకి కాకపోతే ఓపిక ఉండాలి క్లీనింగ్కి. ఇంక ఈవినింగ్ కూడా పనులన్నీ కంప్లీట్ చేసుకొని కాసేపు అలాగ అందరూ మాట్లాడుకొని ఇంకా నైట్కి మేము ఇక్కడ నందమ్మని పెడతారండి ప్రతి ఇయర్ సాలూరులో. చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు ఫెస్టివల్ అనేది. ఇంకా చూడడానికని వెళ్ళాము. యాక్చువల్ సాటర్డే అనిపించాలి కానీ కొంచెం వర్షం దానివల్ల పోస్ట్పోన్ చేశారంట పౌర్ణమికి. ఇంకా పౌర్ణమి అయ్యాక చేస్తారంటే ఇంక అప్పటి వరకు మేము ఉండం కదని చెప్పి అలా వెళ్ళి కొంచెం క్లిప్స్ అవి తీసుకుని నేను చక్కగా దండం కూడా పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడ ఒక ఆవిడకి ఒక ఆంటీ గారికి ఇక్కడ అమ్మవారు పెడితే ఇంకా వచ్చిన వాళ్ళందరూ దర్శనం చేసుకొని ఇంక ఈవిడ దగ్గర కూడా వచ్చి చక్కగా బొట్టు అది పెట్టుకుంటున్నారు. నేను పిల్లలు అన్నయ్య అందరినీ దండం పెట్టుకోమంటే పెట్టుకున్నారు. నేను 2 టైమ్స్ పెట్టుకున్నాను. ఆంటీ గారు అందరికీ ఒళ్ళో ఉన్న కుంకుమ అందరికీ పెడుతున్నారు. నేను 2 టైమ్స్ వెళ్ళడం వల్ల నా ఫేస్ అంతా కుంకుమ అయిపోయింది. ఇంకా ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్ కూడా కంటిన్యూ చేసేస్తున్నానండి. అది నైట్ నేను ఇంకా క్లిప్స్ అవి ఏమి యాడ్ చేయట్లేదు. ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఇంకా ఉన్న దాంట్లో కూడా వీడియోస్ అవి తీస్తుంటే నాకు కూడా ఏదోలా అనిపించి నేను ఎక్కువ పోస్ట్ చేయట్లేదు. ఇంక నెక్స్ట్ రోజు మార్నింగ్ కంపల్సరీ అత్తయ్య పిల్లలు వెళ్తే పూరి నా మార్నింగ్ అండ్ నైట్ కానీ కంపల్సరీ చేస్తారు. ఇంకా మార్నింగ్ ఇక్కడ అత్తయ్య చపాతి పూరి అది బాగుంటుంది. నేను చక్కగా వేయించేసాను. పూరి టిఫిన్స్ అవి కంప్లీట్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లలకు కూడా నేను రెడీ చేసి ఇంటి దగ్గర ఉంచి నేను మా హస్బెండ్ ఇలాగా బయటికి వెళ్ళామండి. వెళ్ళి వెజిటేబుల్స్ అవి తెచ్చుకున్నాము. ఇక్కడ మనకి ఫ్రెష్గా ఉంటాయండి. వీళ్ళు కొండ మీద వాళ్ళే పండించి తెచ్చి ఇక్కడ అమ్ముతారు. వీళ్ళు కొండ వాళ్ళు అంటారు. ఇందాక నేను మీకు బరబట్టి చూపించాను కదా, అవి ఇవ్వండి. ఇలా పొడవుగా లావుగా ఉంటాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. కుక్ నాకు చాలా ఇష్టం. నా ఫేవరెట్ కర్రీ ఇది ఒకటి అనుకోవచ్చు. ఎప్పుడైనా అత్తయ్య వచ్చినప్పుడు కంపల్సరీ తెస్తారు. నేను కూడా వెళ్ళేటప్పుడు తెచ్చుకుంటాను. ఇంకా నాకు అత్తయ్యకి సరిపెట్టేట్టు ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కూడా తీసేసుకున్నాను. ఇంకొదిని బర్త్డే అండి, నాగుల చవితి రోజు. ఇంకెవరైనా విష్ చేయకపోతే విష్ చేసేయండి కమెంట్లని. ఇంకా నేను వాట్సాప్ స్టేటస్లో పెడితే చాలామంది కూడా రెస్పాన్స్ అయ్యి హ్యాపీ బర్త్డే అది చెప్పారు. ఇంకా దీంట్లో కూడా అందరూ విష్ చేసేయండి. మా వదిన గారు చాలామందికి తెలుసు కాబట్టి నేను మన బ్లాగ్లో కూడా షేర్ చేశాను. ఇంక ఈ విధంగా స్వీట్స్ అవి కావాలన్నారు. బర్త్డేకి ఏం వద్దు కానీ నాకు ఇలాగ స్వీట్ తిండి వచ్చేటప్పుడు అన్నారు. ఇంకా వదిన వాళ్ళకి కూడా ఇలా స్వీట్ అది తీసుకున్నాను. ఇంకా చాలా ఫేమస్ అండి ఇది. ఇంక స్వీట్ అది ప్యాకింగ్ అయిపోయాక ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయాక మా హస్బెండ్ ఇక్కడ కొంచెం బ్యాక్ సైడ్ ఫ్లవర్స్ అవి చెట్లు అవి కొంచెం ఎక్కువ ఉండిపోతే అవన్నీ క్లీన్ చేస్తున్నారు. నేను కూడా ఒక తులసి మొక్క అది అక్కడ ఉంటే తీసుకొని వెళ్తున్నాను ఇంకా వైజాగ్. అది ఇంకా బాగా పాడైపోయింది మొక్క అనేది. ఇంకా ఒక మొక్క తీసుకుని వెళ్దాం, అది కూడా తీస్తున్నారు అక్కడ. ఇంక నేను వచ్చిన వెంటనే ఫాస్ట్గా వెజిటేబుల్స్ అవి కటింగ్ చేసేసి ఇంకా కుకింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే అప్పటికే 12 ఎంత అయిపోయింది. మళ్ళీ 2 అయ్యేసరికి మేము స్టార్ట్ అయిపోవాలి, టైం అది అయిపోతుందని చెప్పి నేను చాలా త్వరగా ఫుడ్ అనేది కుక్ చేసేస్తున్నాను. ఇంక ఇక్కడ మష్రూమ్ కర్రీ కూడా ముందు రోజు మీకు చూపించాను కదా వీడియోలోని, అది కూడా కుక్ చేసేస్తున్నాను. ఇంకా బిర్యానీ ఇక్కడ ఒక సైడ్ ఇలాగ మష్రూమ్ అనేది కూడా అవుతుంది. ఇంకా ఫైనల్గా ఇంకో సైడ్ అత్తయ్య బ్యాగ్ ప్యాకింగ్ అది చేస్తున్నారు. మేము వెళ్తున్నామని చెప్పి నాకు వదినకి కొన్ని ఐటమ్స్ అవి సర్దుతున్నారు. అదంతా నేను మీకు లాస్ట్లో వీడియోలో షేర్ చేస్తాను వైజాగ్ వెళ్ళాక. ఇంక ఇక్కడ సాల్ట్ అది చెక్ చేసుకుంటున్నాను ఎలా ఉందో ఏంటని. ఇక్కడ అన్నయ్య కూడా చేస్తే కొద్ది సాల్ట్ సరిపోలేదంటే కొద్ది సాల్ట్ అది వేసేసి ఇంకా లిడ్ అది కూడా ఇక్కడ పెట్టేశాను. బిర్యానీని కర్రీ కూడా చాలా బాగా టేస్ట్ అనేది వచ్చిందండి. ఇంక ఇక్కడ మష్రూమ్ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇటు సైడ్ బిర్యానీ కూడా అయిపోయింది. ఇంకా అయిపోయిన వెంటనే నేను ఫాస్ట్గా పిల్లలిద్దరికి మొత్తం అందరికీ పెట్టేశానండి. పెట్టేసి ఇంకా కొన్ని బాక్సెస్లో కూడా బిర్యానీ అవి నేను ప్యాక్ చేశాను. ఇంకా బస్ స్టాప్కి కూడా వచ్చేసాము. సెండ్ ఆఫ్ అది ఇచ్చేసి అత్తయ్య కూడా మాతో పాటు వచ్చారు. ఇంకా బాబు ఇక్కడ ఫేస్ అనేది చేంజ్ అయిపోయింది. వీళ్ళు వచ్చేటప్పుడు ఇంకా ఫేస్ అనేది మారిపోద్ది. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు బాగానే వెళ్తారు, వచ్చేటప్పుడు మాత్రం అంత బేగా ఇష్టపెట్టుకోరు రావడానికి. నేను వచ్చేటప్పుడు ఏవైతే తెచ్చినా అన్నీ చూపిస్తున్నాను. ఇక్కడ జుడుములు ఫేమస్ అండి అక్కడ మాకు సాలూరులో. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఫేమస్, ఇక్కడ అత్తయ్య వాళ్ళ ఊర్లో కూడా చాలా ఫేమస్. మనకి ఇంకా అంత లెక్క ఇక్కడ అనకాపల్లి ఎక్కడ దొరకవు. కంపల్సరీ ఇలాగ కార్తీక మాసంలోనే ఆ కర్రీ అనేది వండుకోవాలి ప్రతి ఇయర్. నాకు అది అలవాటు, నేను కుక్ చేస్తూ ఉంటాను, అత్తయ్య సెండ్ చేస్తూ ఉంటారు నాకు. నేను దాంతో రెసిపీస్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఇంక ఇక్కడ అత్తయ్యకి వదినకి స్వీట్స్ అవి తీసుకున్నాను కదా, వాళ్ళతో పాటు నాకు కూడా తీసుకున్నాను. పిల్లలకి బ్రేక్స్కి వాటికి కూడా అవుతాయని కొద్ది హాట్స్ కూడా తీసుకున్నాను ఇక్కడ. ఇంకా అవన్నీ కూడా ఇప్పుడు తెచ్చినవన్నీ అన్బాక్స్ చేస్తాను కానీ సర్దుకోవాలి. ఒక 1 అవర్ పడుతుంది ఇంకా ఇంటికి వచ్చాక. ఇంకా వెజిటేబుల్స్ కూడా తెచ్చేసుకున్నాను. ఇంక వచ్చేటప్పుడే తెచ్చుకుంటాను నేను కంపల్సరీ ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు. ఎందుకంటే వచ్చి మళ్ళీ నెక్స్ట్ రోజు వీళ్ళు స్కూల్స్కి మళ్ళీ మనం అన్నీ వెళ్ళి తెచ్చుకోవాలంటే చాలా కష్టం. ఇక్కడ అత్తయ్య ఒత్తులు అవి కూడా ఇచ్చారు, కార్తీక మాసం కదా. ఇంకా ఒత్తులు కూడా మీకు ఇక్కడ చూపించేస్తున్నాను.
బాగుంటాయి. అక్కడ అత్తయ్య చేతితో చేస్తారు. షాప్‌లో అవి కొనరు. అవే ప్యాక్ చేసి నాకోటి, వదినకొకటి ఇచ్చారు. ఇక్కడ వాళ్ళ బ్యాగ్ వాళ్ళకి అక్కడ గాజు బ్యాగ్‌లో ఇచ్చేసానండి. ఇంకా అన్నయ్య ఇక్కడ టీ పొడి తెచ్చారు కదా! కొంచెం అత్తయ్యకి అది ఉంచేసి నేను కొంచెం తెచ్చుకున్నాను. ఇంకా స్కూల్ ఉందని లేదని తెలియలేదు కదా! ముందే అక్కడే నేను చిక్కుడుకాయలు అవి కట్ చేసి తెచ్చేసుకున్నాను. ఇక్కడికి వచ్చే కొద్ది టైం సేవ్ అవుద్దని. ఇక్కడ నేను కొన్ని క్లిప్స్ అవి యాడ్ చేస్తాను. చూసి ఎంజాయ్ చేసేయండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.